అండ్ ఇవాళ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఉందట. ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించబోతున్నారట. ఇక్కడ ఒకటి గమనించండి, అన్ని పేపర్స్లో ఏ పేపర్లో యాడ్ లేదు, ఏ పేపర్లో యాడ్ లేదు. చూడండి, ఇది ఈనాడుకు యాడ్ ఇవ్వలే, మరి ఎందుకో తెలియదు. వెలుగు ఇది తెలంగాణ వాళ్ళ పేపరు, దీనికి యాడ్ ఇవ్వలే. దిశ తెలంగాణ పేపర్, ఇది తెలంగాణ వాళ్ళు నడిపిస్తున్న పేపరు, యాడ్ లేదు. నమస్తే తెలంగాణ, సరే వీళ్ళంటే బీఆర్ఎస్ పార్టీ పేపర్ కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు అనుకుందాం. ఇక మిగతా ఏ పేపర్లకు ఇచ్చారు, ఏ పేపర్కి ఇవ్వలే. ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో ఇంత పెద్ద యాడ్ ఇచ్చినారు ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి. పోనీ ఈ యాడ్ ఎవరిచ్చిర్రు, ఎవరి డబ్బులతో ఇచ్చిర్రు? కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, కమ్మ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పరుచూరి మురళీకృష్ణ, అంతర్జాతీయ ఎన్టీఆర్ అభిమాన సంఘం అట. మరి ఇది ఎన్టీఆర్ అభిమాన సంఘమే ఇచ్చిందా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన యాడా, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా? ఇది ఒక్క దాంట్లో, ఎందుకంటే వాళ్ళ ఓన్ పేపర్ కదా, తెలుగుదేశం పార్టీ ఓన్ పేపరు, ఓన్ ఛానల్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కాబట్టి ఆయన ఒక పార్టీ కార్యకర్తలాగా ఆ పార్టీ కోసం పనిచేస్తాడు కాబట్టి అందులో వేసారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కోసం మాత్రమే ఈ పేపర్ పనిచేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి కోసం ఓన్లీ ఆ పేపర్లో మాత్రమే యాడ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు గురువు చంద్రబాబు నాయుడు కాబట్టి, రేవంత్ రెడ్డి గారి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయన కోసం సపరేట్గా ఇందులో యాడ్ ఇచ్చారు. మిగతా ఇంట్లో రాలే. ఇప్పుడు ఇవాళ అమీర్పేటలో మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించబోతున్నాడు. మన తెలంగాణ ముఖ్యమంత్రి, ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఈ పెద్ద మనుషులంతా పోతారట. బట్టి విక్రమార్క ఈయన అసలు తెలంగాణ వద్దు, సమైక్యాంధ్రే ముద్దు అని ఈడ ఉద్యమాన్ని నడుస్తుంటే అక్కడ ఢిల్లీ అంతా తిరిగి అందరికీ నోటీసులు పేపర్లు ఇచ్చినటువంటి మహానుభావుడు. మిగతా వాళ్ళంతా ఉండరట. ఇక ఆయన పోతున్నప్పుడు వీళ్ళంతా పోవాలి కదా. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే తారక రాముడు. ఎవరికి? తెలుగు ప్రజలకట. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిండు, ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన బాధ్యతను ఆయన చేసిండు. తెలంగాణకి ఏమైనా న్యాయం చేసిండా? పక్కన పెడదాం, సరే చేసిండని అనుకుందాం. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టే ముందు ఎన్టీఆర్ కంటే మహానుభావులు తెలంగాణలో గొప్ప గొప్ప వాళ్ళు లేరా? ఎంతమంది తెలంగాణ వాళ్ళ విగ్రహాలను, తెలంగాణ మహానుభావుల విగ్రహాలని తెలంగాణలో పెట్టినాం మనం. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఎట్లా అంటే రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన విధానం ఎట్లుందన్నది చూడండి. ఇక్కడేమో ఈ యాడ్, నిన్ననేమో తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభమైంది. మరి ఈ సమయంలోనే సరిగ్గా అదే రోజున ముఖ్యమంత్రి ఆవిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే చెప్పదలుచుకున్నాడు అనమాట. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, నేను నీ విధేయుణ్ణి, మీరు నా గురువు, నేను మీ శిష్యుణ్ణి, నన్ను ఒక వైపు చూడండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాములై ఉన్నారు, నరేంద్ర మోదీ గారికి కూడా చెప్పండి, నేను మీతోనే ఉన్నా అని చెప్పడానికి ఇగో నేను మీ మహానాడు రోజే నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నా. చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచినోడే, కానీ రాజకీయంగా వాడుకుంటున్నాడు కదా ఆయన యొక్క ఫోటోని, ఆయన యొక్క ఆయన ఆలోచనలో, లేకపోతే ఆయన చెప్పిన దాన్ని వాడుకుంటున్నాడు రాజకీయంగా. సో ఇప్పుడు ఈయన చెప్పదలుచుకున్నాను అనమాట, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంటే ఇంకా ఎక్కువ, నేను మీ పార్టీ విశ్వాసపాత్రుడి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నీ పార్టీ ఏంది, నీ కథ ఏంది, నీ పార్టీ ఐడియాలజీ ఏంది, అసలు నీ లైన్ ఏంది? ఇక్కడ మేము అడిగేది ఒకటే, నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతావో ఇంకేమన్నా పోతావో మాకు సంబంధం లేదు. ఇది తెలంగాణ ప్రజలు మీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మీ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇక నువ్వే పొడుస్తావు, నువ్వే చేస్తావని ప్రజలు కూడా భావించి ఒక ఆయన కనబడుతున్నాడని నిన్ను ముఖ్యమంత్రిని చేసిరు. నువ్వేం చేస్తున్నావు? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నావు? తెలంగాణలో 90% పైగా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మిగతా వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం పనిచేస్తున్నావా? ఏ వర్గాల కోసం నువ్వు పనిచేస్తున్నావు? ఎంతమంది విగ్రహాలు పెట్టినావు? గద్దర్ విగ్రహం పెట్టినవా? గద్దర్ విగ్రహం తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా పెట్టిందా? గద్దర్ చనిపోయినప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఎట్లా ఎల్బీ స్టేడియం ఇవ్వరని ఆనాటి కేసీఆర్ గవర్నమెంట్ మీద కొట్లాడి గేట్లు దన్ని లోపలికి పోయి ఆయన పార్థివ దేహాన్ని అక్కడ పెట్టి ఆయన అంత్యక్రియల్లో వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న మీరు, ఆ రోజున ఆ అంశాన్ని రాజకీయంగా వాడుకున్న మీరు, తర్వాత అందశ్రీ చనిపోయినప్పుడు పాడెమోసి
దా అంశాన్ని రాజకీయంగా వాడుకున్న మీరు, ఇక నేనే ఉన్నా అని చెప్పిన మీరు చివరికి గద్దర్ విగ్రహం పెట్టలే. అందశ్రీ పార్థివ దేహం ఎక్కడైతే ఆయన్ని పూడ్చిపెట్టారో అక్కడ కుక్కలు, పిల్లులు, పందులు అన్ని సంసారం చేస్తున్నాయి. అక్కడ వదిలేసినావు గాలికట్ల. మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంత త్వరగా తయారు చేసినావు కదా. ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని త్వరగా తయారు చేసినావు. ఎన్ని రోజులైంది జూబ్లీ సెలక్షన్స్ పోయి? మొన్న సంవత్సరం కాలే, ఇంకా సంవత్సరం. మొన్న ఈ జూబ్లీ ఎలక్షన్స్ జరిగేనాడు ఇచ్చిన హామీ ఇది. ఒక్క సంవత్సరం తిరిగేలోపు ఇచ్చిన హామీని నెరవేర్చాడు విగ్రహం పెట్టి. అదే మహానాడు రోజున దాన్ని ఓపెనింగ్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా. గద్దర్ విగ్రహం ఏది? గద్దర్కి ఇస్తా అన్న ఎకరా భూమి ఏది? దాంట్లో పెద్ద సెంటర్ కడతా అది ఇదని మాట్లాడినా అది ఎక్కడ పోయింది? అందశ్రీ స్మారక స్తూపం ఏది? అందశ్రీ పార్క్ అన్న ఇంకోటి అన్న అదేది? ఇంకా ఎంతోమంది తెలంగాణ మహానుభావులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు ఏవి? ఇవన్నీ గాలికి వదిలేసినావు. ఈ హామీని మాత్రం నెరవేర్చినావు. ఇప్పుడు ఈ విగ్రహం పెట్టకపోతే ఎన్టీఆర్ వచ్చో లేకపోతే ఇంకేదన్నా వచ్చో తెలంగాణను ఆవహిస్తుందా తెలంగాణను ఏమన్నా? తినడానికి తిండి లేదు, వాడ రోడ్ల మీద కళ్ళాల్లో రైతులు కన్నీళ్లు తప్ప ఇంకేం లేవు. ఇవన్నీ గాలికి వదిలేసి ఈ సమయాన్ని ఇది అంత అత్యవసరం కాదు, ఇది మనం ఫస్ట్ ప్రజల గురించి పట్టించుకోవాలన్న ఆలోచన నీకు ఉందా అసలు? ఏం ఘోరం ఇది? ఎందుకు పెట్టొద్దు? ఆయన తెలుగు ఆరాధ్య, ఎవరికి ఆరాధ్య దైవం? మరి ఆయన గవర్నమెంట్, ఆయన ప్రభుత్వ హయాంలో ఆయన ఉన్నప్పుడు అంత పరిపాలన చేసి అంత గొప్పగా చేసి ఉంటే ప్రత్యేక తెలంగాణ మూమెంట్ ఎందుకు అట్లా కంటిన్యూ అయిపోతుంది? ఆయన అన్యాయం చేసినాడు తెలంగాణకి. ఆయన తెలంగాణ కావాలని కోరుకున్నాడా? పోనీ ఆయన ఏమైనా ఎప్పుడు గెలుచుకుంటూ పోయిండా? ఆయన కూడా ఓడిపోయింది కదా ఒక సందర్భంలో. ఆయన ఎన్టీఆర్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది కదా. ఆయన ఒక పొలిటీషియన్, ఇచ్చిన బాధ్యతల్లో అందరికంటే ఆయన కొంత బెటర్గా చేసి ఉండొచ్చేమో, కొంత ప్రజల పట్ల కన్సర్న్ చూపించిండేమో. కానీ అంతకంటే గొప్పగా పనిచేసిన వాళ్ళు, అంతకంటే గొప్పగా ప్రజల కోసం కష్టపడ్డ వాళ్ళు, కుటుంబాలని ప్రాణాలని త్యాగం చేసిన తెలంగాణలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు పెట్టాలన్న సోయి మీకు ఎందుకు లేదు? మొత్తం సోషల్ మీడియాలో నడుస్తున్నదిగా వీళ్ళంతా అసలు ఏంది, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, రౌండ్ టేబుల్ ఏంది, సమావేశాలు ఏంది అని మాట్లాడుతున్నారు. అసలు మీ పరిపాలన ఏంది? ఇప్పుడు మేము అడుగుతున్నాం ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మరి మీ నోళ్ళు ఎందుకు మూతపడుతున్నాయి? ఈయన ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? మీ పార్టీలో ఇంటర్నల్గానైనా మీరు ప్రశ్నిస్తున్నారా ఆయనని? ఇప్పుడు ఇది ఎందుకు? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒకవేళ వస్తే ఆ తెలుగుదేశం పార్టీ ఓట్లు మనకే పడాలా అనేటువంటి ఆలోచనలో భాగంగా ఆ ఎలక్షన్స్ కోసం వేస్తున్న ఎత్తుగడ ఇది. మరి తెలంగాణ వాళ్ళ ఓట్లు ఎట్టుపోవాలా? ఈ టోటల్ ఎపిసోడ్ మీద బీఆర్ఎస్ మాట్లాడితే వాళ్ళు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? మళ్ళీ వాళ్ళకు కూడా ఓట్లు పోతాయి కదా. మేము తెలంగాణ వాళ్ళ, మీ ఆంధ్ర వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే తీస్తాం. అరే వాళ్ళ గురించి మంచి చేయాలనుకుంటే వాళ్ళ సంక్షేమం కోసం మీరు ప్రయత్నం చేయండి, ఎవరు వద్దనట్లే. కానీ తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ మీద యుద్ధం చేస్తూ ఒకవైపున మీరు వాళ్ళకేదో మంచి చేసినట్టుగా ఇట్లాంటి విగ్రహాలు పెట్టి మమ్మల్ని ఎందుకు అవమానించే ప్రయత్నం చేస్తారు? రఘు సీఎంతో సహా అందరూ టీడీపీ. అద్దంకి దయాకర్ ఎన్టీఆర్ విగ్రహంపై మాట్లాడితే ఆయన పీఠం కదిలిపోతుంది. రఘు అన్న, లెజెండరీ ఎన్టీఆర్ గారు బ్రతికే ఉంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటుండే. ద గ్రేట్ ఎన్టీఆర్ గారు వాజ్ నేషనల్ ఫ్రంట్ లీడర్ అన్న. ప్లీజ్ గివ్ సమ్ రెస్పెక్ట్ టు ద లెజెండ్. ఎవరికి లెజెండ్? ఏం లెజెండ్? అంతకంటే గొప్ప లెజెండ్లు తెలంగాణలో ఉన్నారు. ఆయన కూడా ఓడిపోయింది. ఆయన్ని కూడా ఒకానొక సందర్భంలో ప్రజలు ఓడగొట్టినారు. మీరు పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. పొలిటికల్ ఈక్వేషన్స్ బాగుంటే అందరూ ప్రైమ్ మినిస్టర్లు అవుతారు, అందరూ ముఖ్యమంత్రులు అవుతారు. ఒకే ఒక్క లైన్తోని. ఇప్పుడు మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యిండు ఆల్రెడీ. ఆయన విగ్రహాలు ఎన్నున్నాయి? ఆల్రెడీ ఆయన ప్రధానమంత్రి అయి 90స్లో ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల మూలంగా మనం కొంత వెసులుబాటు దొరికింది కదా, ఆర్థిక వెసులుబాటు ఈ దేశానికి.
మరి ఆయన విగ్రహాలు ఏమైనాయి? ఆయన విగ్రహాలు ఎన్ని ఉన్నాయి? అసలు ఈ విగ్రహాల వల్ల వచ్చేది ఏంది? భువనగిరిలో బెల్లి లలితక్క విగ్రహం ఏర్పాటు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే అట. మరి ఆ బెల్లి లలితక్క విగ్రహం సంగతి ఏంది? బెల్లి లలితక్కని చంపింది ఎవరు? చంపినోడికి విగ్రహాలు ఉన్నాయి ఇవాళ తెలంగాణలో. అసలు ఈ విగ్రహాలతోని వచ్చేది ఏంది, పోయేది ఏంది? ఇవాళ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి చేయబోతున్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి. సో ఇది ఒకటే పేపర్లో యాడ్ ఇచ్చింది, ఎందుకంటే ఇది వాళ్ళ కులానికి సంబంధించిన పేపర్ కాబట్టి ఈ ఆంధ్రజ్యోతిలోనే ఇచ్చినట్టున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంటే ఇంకా బాగా పనిచేస్తున్నాడు కాబట్టి అదే పేపర్లో ఇచ్చినట్టు, ఏ పేపర్లో యాడ్ రాలేదు. ఇది గవర్నమెంట్ ఇచ్చిందా లేకపోతే ఎన్టీఆర్ అభిమాన సంఘం ఇచ్చిందా తెలియదు మరి, ఎందుకంటే ఇలా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఉంది, ఆడ కమ్మ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఉన్నది. ఇది గవర్నమెంట్ చెప్పాలి, లేకపోతే వీళ్ళిద్దరు చెప్పాలి, లేకపోతే రాధాకృష్ణ చెప్పాలి. అది ఈ విగ్రహం ముందు తెలంగాణ మహానుభావుల విగ్రహాల సంగతి ఏంది? గద్దర్ విగ్రహం ఏమైంది? వాడుకున్నావు కదా రాజకీయంగా చనిపోయినప్పుడు. తర్వాత మిస్టర్ రేవంత్ రెడ్డి అందశ్రీ పాడెమోషన్ అని చెప్పిన అందశ్రీ విగ్రహం ఏమైంది? అందశ్రీ విగ్రహం ఏమైంది? సంవత్సరం తిరిగేలోపు ఎన్టీఆర్ విగ్రహం పెడతా అని హామీ ఇచ్చి హామీని నెరవేర్చినావు. మరి నిరుద్యోగుల ఉద్యోగాల హామీలు ఏమైనాయి? ఏడాదికి 2 లక్షలు అన్నావు కదా, ఎటుపోయినాయి? మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? దాదాపుగా 6 గ్యారంటీలతో పాటు ఇంకా 100 హామీలు ఇచ్చారు కదా, ఎన్ని హామీలు నెరవేర్చినారు? మిగతా ఫ్రీ స్కీమ్స్ అని నేను పక్కన పెడుతున్నా. విద్యా వైద్యం 15% తగ్గకుండా బడ్జెట్ కేటాయిస్తామని నీ మేనిఫెస్టోలో పెట్టినావు కదా. మరి ఆ 15% సగమన్న కేటాయించినావు కనీసం. మరి ఆ ఇచ్చిన హామీ ఏమైంది? ఏడాది తిరిగేలోపు ఎన్టీఆర్ విగ్రహం పెడతా అన్నావు, జూబ్లీహిల్స్ సెలక్షన్లో హామీ ఇచ్చినావు, విగ్రహం పెడుతున్నావు. గద్దర్ విగ్రహం ఎటుబాయ్? గద్దర్కి ఇస్తా అన్న 3 ఎకరాల భూమి ఎటుబాయ్? ఒక కల్చరల్ సెంటర్ కడతా అన్న ఎటుబాయ్? ఒక్క విగ్రహం ఇంతవరకు పెట్టకపోతివి, ఇంకా ఎంతోమంది విగ్రహాలు పెట్టవచ్చు. మరి ఆ విగ్రహాల సంగతి ఏంది? ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం మీద అంత నీకు ఇంట్రెస్ట్ ఉన్నది? ఎన్టీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణలో హైదరాబాద్లో ఆంధ్ర వారి విధ్వంసం మొదలైంది. హైదరాబాద్ అంటే ఆంధ్ర వాళ్ళే. రఘు గారు, ఒక్కసారి ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ నుంచి బాయ్కాట్ చేస్తే హైదరాబాద్కి వచ్చి కొన్ని కోట్ల సంపద ఆవిరవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ వచ్చిన తర్వాతనే ఎక్కువ మైగ్రేషన్ అయింది. ఈ హోటల్స్ కానీ బిజినెస్ కానీ ఎక్కువ తెలంగాణ వచ్చిన తర్వాతే జరిగింది. నాట్ ఓన్లీ ఆంధ్ర నుంచి మైగ్రేషన్, మిగతా ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా జరిగింది. ఈ మార్వాడీలు కూడా ఎక్కువగా ఆఫ్టర్ తెలంగాణ ఎక్కువ తెలంగాణలోకి వచ్చేసినారు. ప్రతి గ్రామం, ప్రతి మండలంలోకి ఎంటర్ అయిపోయినారు. ఒక మేజర్ విలేజ్ ఉంటే అక్కడ ఒక షాప్ పడిపోయింది. ఇప్పుడు వాళ్ళు దేశభక్తులు అయిపోయారు, మనం దేశద్రోహులం అయిపోయినాం తెలంగాణలో. ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఈ ప్రజల కోసం ఉన్న మనమే ఇదైపోయినాము. అవతల నుంచి వచ్చినోడు ఇప్పుడు గొప్పోడు అయిపోయింది. తెలంగాణ ప్రజలు సిద్ధం కండి మరో యుద్ధానికి. యుద్ధం మొదలవుతోంది. వారం రోజుల్లో ఆంధ్రాలో ఉంటున్న తెలంగాణ వాళ్ళని ఖాళీ చేపిస్తాం. అదే వారం రోజుల్లో తెలంగాణను కూడా ఖాళీ చేసే దమ్ముందా? మీరు చేయించండి కదా. ఎవరిని చేయిస్తారో చూద్దాం. నష్టం ఎవరికి? మీకా మాకా? ఇట్లాంటి చెత్త స్టేట్మెంట్స్ పెట్టకండి. ఇది ప్రజల మధ్య యుద్ధం కాదు. ఇది ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఎవడు అంటలేడు. తప్పది. ప్రజల మధ్య యుద్ధం కాదు. ఈ సోకాల్డ్ నాయకులు పెడుతున్న యుద్ధాన్ని ప్రజలుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎన్ని తెలంగాణ మహానుభావుల విగ్రహాలు ఆంధ్రాలో ఉన్నాయి చెప్పగలుగుతారా? అరే, తెలంగాణ కోసం పాట పాడిన జయ జయ హే తెలంగాణ పాట పాడిన రామకృష్ణ విగ్రహము రాజమండ్రి దగ్గర పెడితే దాన్ని కూల్చేసిరాట ఆనాడు. గంత ఇదిగా ఉన్నారు మీరు.
హైడ్రా సిబ్బంది నాదరగుల్లోని లచ్చమ్మకుంట చుట్టూ 17 ఎకరాల పరిధిలో ఫెన్సింగ్ పనులు చేస్తుందట. అక్కడ మూసేసిన నాలాలు కూడా తెరిచే పనులు చేపట్టారు. కేవలం ఈ చెరువు చుట్టూ మాత్రమే ఫెన్సింగ్ వేస్తున్నారట. ఓకే, రఘు గారు, ఐఎమ్ గోయింగ్ టు అన్సబ్స్క్రైబ్, యువర్ విష్. నచ్చితే సబ్స్క్రైబ్, నచ్చకపోతే మా మా వల్ల మీకు ఇబ్బంది అవుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది అనుకుంటే అన్సబ్స్క్రైబ్. మీరు పనే చేయొద్దు, మీరు మా ఛానల్ ఎవరు చూడడం బంద్ చేసిరు అనుకుంటే పని మానేస్తాం కదా. ఇప్పుడు ఛానల్ ఎప్పుడైతే మనకి ప్రజలు యాక్సెప్ట్ చేసి చూస్తున్నారో అప్పుడే ఛానల్ నడిపించడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఛానల్ మూసేయడమే ఉంటుంది కదా. మరి మా ఛానల్ మేము మాట్లాడుతున్నది వ్యూవర్షిప్ పెరిగిందా తగ్గిందా? ఆనాడు కేసీఆర్ మీద, ఆ గవర్నమెంట్ మీద మాట్లాడుతున్న దానికంటే ఇప్పుడు మా వ్యూవర్షిప్ ఆల్మోస్ట్ 2 to 3 times పెరిగింది. ఓవరాల్ వ్యూవర్షిప్ 2 to 3 times పెరిగింది, తగ్గలే. సో ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు నేరో మైండ్తో ఆలోచించకండి, ఓపెన్ మైండ్తో ఆలోచించండి. తెలంగాణ వచ్చినాక దోసుకొని అప్పుల పాలు చేసిన వారికి తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చెప్పులు లేనివాడు కూడా విల్లాలు, ఫామ్ హౌజులు, కిరాయి ఇంట్లో ఉన్నది 200 కోట్ల భవనం ఎట్లొచ్చింది? వచ్చింది వాళ్ళకి, దోపిడీ చేసిరు ప్రజలుగా. మనం కూడా ఆ తిరుగుబాటు లేదు, ఆ వ్యవహారం లేదు, ఆ చైతన్యం లేదు. సో అందుకే మనం ఆలోచించాలా. అమరావతి ఫ్యూచర్ సిటీలో గద్దరు, జయశంకర్ సార్ విగ్రహాలు పెడతారా మరి వాళ్ళు? అద్దంకి దయాకర్ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఏం చెప్పాడో కూడా మర్చిపోయాడు.